హాయ్ డియర్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా మనం మాట్లాడుకొని. నేనైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను తెలుసా. ఏంటి సడన్గా ఒక వ్లాగ్తో వచ్చేసి అది కూడా మహానంది టెంపుల్ చూపించేస్తున్నాను అని అనుకుంటున్నారా? ఎస్, చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను. నేనైతే నా బర్త్డే రోజు January 21 డే అంతా కూడా నేను మహానందిలోనే ఉన్నాను. మీకు తెలుసు కదా నేను ఈవెంట్ ఆర్గనైజర్ అని. సో ఇప్పుడంతా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఈవెంట్స్లో కొంచెం బిజీగా ఉండిపోయి మీతో ఇలా టచ్లో ఉండలేకపోయాను, సారీ. బట్ నేనైతే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయను. నేనైతే మంచి మంచి వ్లాగ్స్తో అయితే వచ్చేస్తాను. నా బర్త్డే ముచ్చట్లు అన్నీ కూడా నేను మీతో పంచుకోవాలి. అండ్ అలాగే వీడియో రైట్ సైడ్ ఒక ఆయన కవర్ తీసుకుని వస్తున్నారు కదా, ఆయన్ని నోటీస్ చేయండి. ఎంత ఇరిటేట్ చేశారో అసలు. నా డే ఎంత వైలెంట్గా అయ్యిందో ఆయన వల్ల అయితే అయ్యింది. నేను ఎలా జరిగిందనేది నేను మీకు వీడియోలో చెప్పేస్తాను. నా ఈ బర్త్డే రోజు నేను నా ఆల్ మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ కూడా చూసేసానండి. ఎలా ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేయండి చెప్పాను. ఇక మార్నింగ్ అయితే ఇలా రెడీ అయిపోయి మహానంది టెంపుల్కి అయితే వచ్చేసామండి. మా వదిన గారు వాళ్ళ ఇల్లు వచ్చేసి నంద్యాల. మహానంది అక్కడికి జస్ట్ ఒక ½ అవర్ డిస్టెన్స్ అంతే. సో మేమైతే పెద్ద ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా చిన్నోడికి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా నేను ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకున్నాను. ఆ బ్యాగ్ ఏంటంటే ఆటోలో మర్చిపోయి మేము హడావిడిగా కిందకి దిగిపోయాము. సో ఆ బ్యాగ్లో చిన్నోడు పాల డబ్బా, డైపర్స్ అండ్ మా వాళ్ళందరికీ కూడా బట్టలు ఉన్నాయి. అంటే అక్కడ కోనేరులో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని అనుకున్నారు. కానీ ఆ బ్యాగ్ ఆటోలో మిస్ అయిపోవడం వల్ల మళ్ళీ మా హస్బెండ్ సాయి మళ్ళీ ఆ ఆటోని చేసుకుంటూ వెళ్ళడం, అప్పటికి ఆటో మిస్ అవ్వడం. సో మళ్ళీ ఇంక బ్యాక్ వచ్చేసరికి దర్శనం టైమింగ్ అయితే అయిపోయింది. ఇంకా అందుకని చెప్పి ఇక్కడ అన్నప్రసాదనశాల కనిపిస్తే ఇంక ఇక్కడికి వచ్చేసి మేము భోజనం అయితే చేసేసాము. సో ఫస్ట్ దేవుడిని దర్శించుకోవడానికంటే ముందు దేవుడు మాకు కడుపు నింపేశారు. కాకపోతే స్టార్టింగ్ చాలా బాధ అనిపించింది, ఎందుకంటే బ్యాగ్ మిస్ అయిపోయాము, చిన్నోడు పాల డబ్బా ఉంది, అందులో రిమైనింగ్ థింగ్స్ అన్నీ నథింగ్ మ్యాటర్, తర్వాతైనా కొనుక్కోవచ్చు. ఆ ఇన్స్టెంట్గా ఆ డే నాకు చిన్నోడైతే అస్సలు భోజనం చేయలేదు, వాడు ఆ పాలతోనే ఉంటాడు. అలాంటిది ఆ పాల డబ్బా మిస్ అయిపోయే టైంకి ఇంకా చాలా బాధ అనిపించేసింది అనమాట మాకు. మేమైతే ఒకటే అనుకున్నాము, దేవుడా మేము మిమ్మల్ని దర్శించుకోవడానికి వచ్చాం, సో వచ్చినందుకు మమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయొద్దు, మా బ్యాగ్ మళ్ళీ మాకు తిరిగి దొరికేలా చేయి దేవుడా అని చెప్పేసి అనుకున్నాం. ఆ ఆటో ఆయన ఎవరో తెలీదు, ఆయన ఫోన్ నెంబర్ లేదు. ఇప్పుడు మన లోకల్ ఏరియా కాదు కదా, రాజమండ్రి కదా. సో ఇలా ఎక్కడైతే ఎవరిదైనా తెలుస్తుంది, అక్కడేమో మనకేమీ తెలీదు, ఫోన్ నెంబర్ తెలీదు, ఆ పర్సన్ ఎవరో తెలీదు. ఏదో జస్ట్ రోడ్డు మీద కనిపించిన ఆటో ఎక్కేసాం, వచ్చేసాం, మిస్ అయిపోయింది. సో మేమైతే దేవుడి మీదే భారం వేసుకున్నాము. సో ఆఫ్టర్ లంచ్ అయిపోయిన తర్వాత మేము దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ అలాగే లోపలికైతే ఫోన్స్ అయితే అలౌడ్ లేవు. అండ్ నేనైతే ఇందాక కూడా ఒక ఆయన్ని చూపించాను కదా, ఈయన గుర్తు పెట్టుకోండి అని. ఆయన ఎంత ఇరిటేట్ చేశారో తెలుసా. అస్తమాను వచ్చి మా దగ్గర డబ్బులు అడిగేవారు. ఆయన డబ్బులు అడిగినందుకు కాదు కానీ నైని చూసి ఇలా రా అని పిలిచేవారు అనమాట. నాకు భలే బీపీ వచ్చేసింది. నిజానికి నాలో ఉన్న ఇంకొకరిది బయటకు వచ్చేసింది. టెంపుల్లో ఉండడం వల్ల కొంచెం కట్ చేసి మాట్లాడాను తప్ప అదర్వైజ్ చాలా ఫైర్ అయిపోయినమాట. మామూలుగానే ఇప్పుడు నార్మల్గా ఉన్నవాళ్ళు ఆచి కూచి అనడం వేరు, కానీ ఆయన ఇంకా ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేసేవారు. ఎక్కడ మేము ప్రసాదాల దగ్గరికి వెళ్తే ప్రసాదం దగ్గరికి, దర్శనం వైపు వెళ్తే అటు, బయట కూర్చుంటే అటు వచ్చేసి ఇలా రా దగ్గరికి రాగేది. అండ్ ఇంకా ఓపెన్గా చెప్తున్నారు, ఏదో పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు చూసారా, అలాగనమాట. ఫుల్ ఫైర్ అనమాట. అసలే డే స్టార్టింగ్ ఎలా అయింది, టెంపుల్ దర్శిస్తున్నాం అన్న హ్యాపీనెస్ ఉంది, బ్యాగ్ మిస్ అయిపోయాను అన్న బాధ ఉంది. అదే టైంలో నాలో ఉన్న టెంపర్ని అంటే కోపాన్ని కూడా బయటికి తీసుకొచ్చేసాడు. గసిరేసాను అనమాట. ఇంకా అలా తిట్టలేదు, అర్జెంట్గా ఎక్కడి నుంచి వెళ్తారా లేదా అని చెప్పేసి ఫైర్ అయిపోయాను. సో తర్వాత వెళ్ళిపోయాడు. అండ్ మెయిన్లీ అక్కడ మా హస్బెండ్ లేరు, అంటే బ్యాగ్ మిస్ అయిందన్నాను కదా, సో అది వెతకడానికని వెళ్ళారు, అందుకే తనకు తెలియదు ఆ విషయం. ఇంకా మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా తీసేసుకున్నాము. పులిహార ప్రసాదం, లడ్డు తీసుకుని తినేసాము. అండ్ మా వాళ్ళైతే ఇలా కోనేరులోకి అయితే దిగారు. కోనేరులోకి దిగి స్నానం అయితే చేశారు. అండ్ ఇంత దూరం వచ్చిన తర్వాత స్నానం చేయకుండా ఎలా ఉంటాం అని చెప్పేసి కొంచెం డిస్కషన్ తర్వాత అయితే దిగారు. అండ్ ఆ డ్రెస్సే వేసేసుకున్నారనమాట. మళ్ళీ ఇక్కడ మా చిన్నోడు, వీడైతే ఫస్ట్ టైం అనమాట ఇలా టెంపుల్లోకి రావడం. అండ్ అలాగే వీడినైతే అప్పుడే దింపలేం కదా, వెనకైతే మా వదిన గారు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఏదో ఒక సిస్టర్ లాగా. అండ్ నాకైతే ఈ లైఫ్కి ఒక మంచి అత్తయ్య గారు, ఒక మంచి వదిన గారు అయితే నాకు వచ్చారు. అండ్ అలాగే మా తమ్ముడు, స్వీట్ తమ్ముడు, తను కూడా చాలా మంచివాడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇక్కడ మీకు ఒక నంది విగ్రహం కనిపిస్తుంది కదా, సో ఈ నంది నోట్లోంచే మనకి కోనేరులోకి వాటర్ అయితే వస్తాయి. ఇక్కడ ఇంకా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటి అంటే, యాగంటిలో ఎలా అయితే వాటరు ఒకే లెవెల్ మెయింటైన్ చేస్తుందో ఇక్కడ కూడా అంతే అనమాట. ఇలా నోట్లోంచి వాటర్ వస్తూనే ఉంటాయి, బయటకు వాటర్ వెళ్తూనే ఉంటాయి, కానీ అదే కొలతలో ఉంటుంది వాటర్.
ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు అనమాట. నిజంగా ఇలాంటివి విన్నప్పుడే దేవుడికి ఎంత మహిమలు ఉన్నాయి, అన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు ఉన్నాయని ఇంకా ఎక్సైట్మెంట్ వస్తుందనమాట. సో ఇంకా మేమైతే ఇలా దర్శనాలు అయిపోయిన తర్వాత బయట టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. మేము ఇక్కడ ఇలా వెళ్ళినప్పుడైతే కొంచెం ఫ్రీగానే ఉంది. అండ్ నేనైతే మహానంది అనే వర్డ్ ఎప్పుడు విన్నానో తెలుసా, చిన్నప్పుడు స్కూల్లో ఒక లెసన్ ఉండేది, ఆ లెసన్లో మహానంది అని విన్నాను. అండ్ అప్పుడే చూడడం, అండ్ తర్వాత ఇక్కడ ఫస్ట్ టైం చూడడం అనమాట. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా నేను మా తమ్ముడితో అదే అన్నాను, నేను ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో టెక్స్ట్ బుక్లో చూశాను మహానంది అని, మళ్ళీ ఇప్పుడే లైవ్లో చూస్తున్నానని అన్నాను. ఈ శివపార్వతుల యొక్క ఆశీర్వాదం నా మీద, నా ఫ్యామిలీ మీద, నా సబ్స్క్రైబర్స్ మీద, నా వ్యూవర్స్ మీద కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ అలాగే కోరుకుంటాను కూడా, ఎందుకంటే మీరు బాగుంటేనే కదా నేను బాగుంటాను అనేది ఒక హ్యాపీనెస్ అంతే. అండ్ హే మర్చిపోయాను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ విషెస్. నా బర్త్డే రోజున నాకు ఎవరైతే విష్ చేశారో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్, నా మీద ఇంత లవ్ ఉన్నందుకు. ఇంకొక హ్యాపీ న్యూస్ ఏంటంటే మాకు ఆటో అయినా దొరికేశారు. ఎలా అని అనుకుంటున్నారా, దర్శనం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు ఇద్దరు కూడా ఇలా లోకల్ ఏరియాలో సెర్చ్ చేశారు. ఆటో ఆయన కనిపించారు. ఆయన అప్పటికే ఆ బ్యాగ్ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసుకున్నారు. ఆ ఆటో ఆయన ఆల్రెడీ మమ్మల్ని మా ఇంటికి వచ్చి ఎక్కించుకొని వెళ్ళారు. అట్లీస్ట్ ఆ బ్యాగ్లో ఓపెన్ చేసినప్పుడైనా చిన్నోడు పాల డబ్బా అవన్నీ ఉంటాయి కదా, తీసుకొచ్చి ఇంటి దగ్గర పెట్టకుండా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసుకున్నారు. సో ఇంక మా వాళ్ళు వెళ్ళి తెలివిగా ఆయన వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకుని వచ్చేసారు. అండ్ మేమైతే శివపార్వతుల్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన మమ్మల్ని ఎందుకు డిసప్పాయింట్ చేస్తారు చెప్పండి. సో ఎలా అయితే అనుకున్నామో బ్యాగ్ దొరికేయాలని, అలాగే దొరికేసిందండి. నాకు ఇంకోటి ఏంటంటే అందులో పాల డబ్బా ఉన్నది అనేది ఎంత ముఖ్యమో, అలాగే నేను యాగంటి నుంచి తెచ్చుకున్న కుంకుమ కూడా అందులో ఉంది. నేనైతే మా హస్బెండ్కి చెప్పేశాను, సాయి నన్ను మళ్ళీ యాగంటి తీసుకెళ్ళి కుంకుమ కావాలి అని. తను ఓకే అన్నారు. అయినా కూడా మమ్మల్ని దేవుడు డిసప్పాయింట్ చేయకుండా మంచిగా నా బర్త్డే రోజైతే నేను ఆల్ ఎమోషన్స్ చూస్తానండి. కోపం చూస్తాను, బాధపడడం చూస్తాను, హ్యాపీనెస్ చూస్తాను, షాకింగ్, మళ్ళీ ఆటో అయిన దొరకడం, మళ్ళీ నా వస్తువులు నాకు రావడం. సో అన్ని మిక్స్డ్ ఎమోషన్స్ అన్నీ కూడా నేను నా బర్త్డే రోజు చూసేసాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా బర్త్డే అవుట్ఫిట్. అండ్ మా వదిన గారు, మా హస్బెండ్ అండ్ చిన్నోడు అండ్ అత్తయ్య గారు అందరం మేమంతా కూడా వెళ్ళాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.